నమస్కారం. ఇవాళ తాజా న్యూస్కి స్వాగతం. అదంతా ఎలా మొదలైందో తెలుసా? ఒక చిన్న సరదాతో 1980లలో పిల్లల చేతుల్లో అందంగా, ప్రమాదకరం కానట్లు కనిపించే ఒక చిన్న పాము పిల్లను పెంపుడు జంతువుగా ఉంచుకోవడం ఒక సరదా. కాని ఆ చిన్న సరదా ఫ్లారిదా రాష్ట్రాన్ని గడగడలాడించే ఒక విపత్తుకు దారితీస్తుందని, దాన్ని ఆపడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అవసరమవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఈ కథ ఫ్లారిడాలోని అందమైన ఎవర్గ్లేడ్స్లో మొదలవుతుంది. సూర్యోదయం వేళ అద్దంలో మెరిసే ఈ చిత్తడి నేలలు పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తాయో లోపల అంత భయంకరమైన యుద్ధానికి వేదికగా మారాయి. ఈ యుద్ధానికి కారణం మనుషులే. ఆగ్నేయాసియా అడవులకు చెందిన బర్మీస్ పైతాన్లను కేవలం సరదా కోసం పెంపుడు జంతువులుగా కొనుక్కున్నారు. కానీ ఆ చిన్న పాములు కొద్ది సంవత్సరాలలోనే 15 నుండి 20 అడుగుల రాక్షసులుగా పెరిగాయి. జింకలను, చివరికి 6 అడుగుల మొసళ్లను కూడా మింగేయగల శక్తిని పొందాయి. వాటిని పెంచలేక భయపడి యజమానులు వాటిని దగ్గరలోని కాలువల్లో, చిత్తడి నేలల్లో వదిలేశారు. ఆ తర్వాత 1992లో వచ్చిన ఆండ్రూ తుఫాను ఎన్నో పాముల పెంపక కేంద్రాలను నాశనం చేసి లెక్కలేనని పైతాన్లను అడవిలోకి వదిలింది. అక్కడే అసలు విపత్తు మొదలైంది. వాటికి శత్రువులు లేరు, ఆహారానికి కొదవలేదు. ఒకేసారి 100 గుడ్లు పెట్టగల సామర్థ్యంతో వాటి జనాభా లక్షల్లోకి పెరిగిపోయింది. రక్కూన్లు, కుందేళ్ల వంటి చిన్న జంతువులు 90% కనుమరుగయ్యాయి. అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పైథాన్ ఛాలెంజ్ అంటూ పోటీలు పెట్టినా, లైసెన్సున్న వేటగాళ్లను నియమించినా ఫలితం శూన్యం. వారు తీసిన ప్రతి పాము స్థానంలో 2 కొత్తవి పుట్టుకొచ్చాయి. మానవశక్తి విఫలమైన చోట టెక్నాలజీ వైపు చూశారు. వాసన పసిగట్టడంలో కుక్కలు సాయపడతాయని తెలిసింది. కాని లక్షలాది ఎకరాల చిత్తడి నేలలో 2 కుక్కలు ఏం చేయగలవు? అప్పుడే వారికొక వింత ఆలోచన వచ్చింది. పాములను ఆకర్షించే ఎరను మనమే తయారు చేస్తే? ఇక్కడే కథ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాంటి మలుపు తీసుకుంటుంది. శాస్త్రవేత్తలు రోబో ర్యాబిట్ అనే ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇవి అచ్చం నిజమైన కుందేళ్లులాగే ఉండేవి. వాటి శరీరం నుండి వెలువడే వేడి, వాటి వాసన, చివరికి వాటి చెవుల కదలిక కూడా నిజమైన కుందేలను పోలి ఉండేవి. ఒక్కో రోబో తయారీకి దాదాపు $4,000 ఖర్చయింది. లోపల కెమెరాలు, సెన్సార్లు, ట్రాన్స్మిటర్లు అమర్చారు. వాటిని పైతాన్లు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పెట్టారు. మొదటి 2 రోజులు అద్భుతం. రోబోలు దగ్గరకు భారీ పైతాన్లు రావడం, వాటిని చుట్టేయడం, వెంటనే అధికారులు వెళ్లి వాటిని పట్టుకోవడం అంతా సక్సెస్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే మొదటి ట్విస్ట్. 3వ రోజు ఒక రోబో నుండి హెచ్చరిక వచ్చింది. కెమెరాలో కనిపించింది పైథాన్ కాదు, ఒక 12 అడుగుల భారీ మొసలి. ఆ రోబో నుండి వస్తున్న వేడి, వాసన దాన్ని కూడా ఆకర్షించాయి. అది ఒక్క కాటుతో $4,000 రోబోను ముక్కలు చేసింది. కథ ఇక్కడే తలకిందులయింది. ఈ రోబోలు పైతాన్లకే కాదు, మొసళ్లకు కూడా పర్ఫెక్ట్ ఎరగా మారాయి. వందలాది రోబోలను మొసళ్ళు నాశనం చేయడం మొదలుపెట్టాయి. పైతాన్లు మొసళ్ల ఉనికిని పసిగట్టి ఆ ప్రాంతాలకే రావడం మానేశాయి. లక్షలాది డాలర్ల ప్రాజెక్ట్ ఒక పూర్తి విపత్తుగా మారింది. అందరూ చేతులెత్తేశారు. ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఇక్కడే కథలో అసలైన ఊహించని మలుపు ఉంది. ఒక యువ డేటా ఎనలిస్ట్ నాశనమైన రోబోల నుండి వచ్చిన డేటాను గమనించాడు. ఆ రోబోలు కేవలం ఎర మాత్రమే కాదు, అవి గూఢాచారులు. అవి నాశనమయ్యే ముందు తమ దగ్గర నుండి వెళ్లిన ప్రతి కదలికను రికార్డ్ చేశాయి. ఆ డేటాను ఒక శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక AIకి అందించారు. AI ఆ డేటాను విశ్లేషించడం మొదలుపెట్టింది. అది కేవలం పైతాన్లు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పలేదు, అవి ఎందుకు అలా వెళ్తున్నాయో కనుగొంది. పైతాన్లు తమ ఏకైక సహజ శత్రువైన మొసళ్లకు భయపడుతున్నాయని, వాటి నుండి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన రహస్య మార్గాలను ఉపయోగిస్తున్నాయని AI కనుగొంది. రోబోలు విఫలం కాలేదు. అవి అనుకోకుండా పైతాన్ల అతిపెద్ద రహస్యాన్ని, వాటి బలహీనతను బయటపెట్టాయి. అవి పైతాన్ల భయాన్ని మ్యాప్ చేశాయి. ఇప్పుడు వేటగాళ్ల చేతిలో ఒక ఘోస్ట్ మ్యాప్ ఉంది. AI చెప్పిన సమయానికి, చెప్పిన ప్రదేశానికి వారు వెళ్లడం మొదలుపెట్టారు. వారు ఒంటరి పాములను కాదు, వాటి గుంపులను, అవి గుడ్లు పెట్టే రహస్య ప్రదేశాలను కనుగొన్నారు. ఒక్క నెలలో గత ఏడాది మొత్తం పట్టుకున్న దానికంటే ఎక్కువ పైతాన్లను తొలగించారు. చూశారా, ఒక చిన్న సరదాగా మొదలైన పొరపాటు ఎంత పెద్ద విపత్తుగా మారిందో. దాన్ని ఎదుర్కోవడానికి మనిషి తన తెలివితేటలతో నిర్మించిన రోబోలు విఫలమైతే, చివరికి అదే మనిషి సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పరిష్కారం చూపించిందో.
మనిషి చేసిన తప్పును మనిషి సృష్టించిన యంత్రమే సరిదిద్దింది. ఈ కథ ఇక్కడితో ఆగిపోతుందా, లేక ఈ కొత్త టెక్నాలజీ ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.